ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ మార్చి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి వారికి మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుసు రాశిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రారంభములుగా ధనస్థానమందు శనైశ్వరుడు, శుక్రుడు, కుజుడు, 3వ స్థానమందు గురుడు, రవి, 14వ తారీఖు నుంచి 4వ స్థానంలోకి రవి మార్పు, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఈ నెలలో అతి సామాన్యంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ధనమందు కుజుడు, ధనమందు శని, ధనమందు శుక్రుడు, ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త. ధన ప్రతిబంధకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పని అయిపోయింది అనుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా సమయానికి చేతికి డబ్బులు అందుతాయనుకుంటారు, వాయిదా పడుతుంది. ఏం చేయాలో ఇవ్వాల్సిన వాళ్ళు ఆగరు, రావాల్సినవి రావు. దాని మూలాన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మాట పోతుందేమో అని అక్కడ ఇక్కడ మాట పోతుందేమో అని మొహం చాట వేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా చాలా ఒత్తిడికి లోనవుతారు. ఎందుకు ఇలా అయిపోతుంది, నేను ఏం తప్పు చేశాను, నా నిర్ణయాలు ఏమున్నాయి, ఏ నిర్ణయాల వల్ల నేను ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనేక రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసికంగా అలసిపోతూ ఉంటారు. గతంలో నా వల్ల చాలామంది సహాయం పొందారే, ఎవరి వల్ల కూడా నాకు ఉపయోగం లేకుండా ఉంది, నేను ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, ఎందుకు ఈ విధంగా నాకు రోజు రోజుకి కూడా అయిపోతుందని మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. అనవసరంగా మీకు ఒత్తిడి పెరిగిపోతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమాత్రం భయపడవలసినటువంటి పని లేదు. రాబోయేటువంటి రోజుల్లో మంచి మంచి మార్పులు జరుగుతున్నాయి. అంతవరకు కూడా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరము. మనం ఒక అడుగు వెనక్కి తగ్గాము అంటే రాబోయేటువంటి రోజుల్లో అంతకంటే బలంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏలినాటి శని కూడా చివరి దశలో ఉన్నది. తొందరలోనూ కూడా శని ప్రభావం కూడా మీకు తగ్గిపోతుంది. అన్నీ అనుకూలంగా మారుతాయి. కేతువు కూడా మీకు లాభంలోకి రాబోతున్నారు తొందరలో. ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే. ఇవన్నీ వచ్చిన తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతవరకు కూడా ఏదైనా అవసరమైతే అమ్మేనా సరే ఒత్తిడి నుంచి బయటకు వచ్చేయండి. క్యారీ చేయొద్దు. సమస్యల్ని మీరు ఏదో రూపంలో దాటుకొద్దాంలే, ఇంకో రూపంలో ఏదో ఒకటి కలిసి వస్తుంది, దానివల్ల మన సమస్యాత్మకంగా లేకుండా మనం నిలబడచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కొత్త ఆదాయం సంగతి ఎలా ఉన్నా ఉన్నది నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని పెంచుకుని మీరు అనారోగ్యపరంగా నలిగిపోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తతోటి మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. పెద్దల సలహా పాటించడం మంచిది. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఇవన్నీ కూడా మీకు చాలా ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆదివారం రోజున 14వ తారీఖు తర్వాత ఒక ఆదివారం రోజున శనగలు దానం చేయండి. చతుర్థ స్థానస్థిత సూర్యగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని
గోధుమల దానం చేయండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆదివారం రోజున సూర్యాష్టకాన్ని చదువుకోండి. అదేవిధంగా ప్రతినిత్యము కూడా దశరథకృత శనీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించి కందులు లేదా కందిపప్పును దానమివ్వండి. మమ చంద్రలగ్నవశాత్తు ద్వితీయ స్థానస్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందులు దానమివ్వండి. ఒకంత ప్రతి విషయంలోనూ కూడా 4 అడుగులు వెనక్కి తగ్గినా భయం లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపూరితంగా మాట ఇవ్వవద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చాలా కష్టమవుతుంది. భయంకరమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు. ఎవరు కూడా మీకు సహకరించరు. భార్యా పిల్లలు కూడా మిమ్మల్ని మీకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని చెప్పి మిమ్మల్ని మీరు నిందించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తొందరపడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా మీదే విజయం రాబోయేటువంటి రోజుల్లో. అది జయించాలి అంటే సహనం చాలా చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను జయించడానికి సహనం చాలా అవసరం. ఎందువలనంటే గ్రహస్థితులు ఆ విధంగా వాక్స్థానం అసలు అనుకూలంగా లేదు. మంచికి పోయినా మంచి మాట్లాడినా సరే ఎదురు వ్యక్తులకు చెడుగా వినపడుతుంది. దానివల్ల మానసికమైనటువంటి అశాంతి ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. విద్యాస్థానం అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయం జాగ్రత్తగా ఉండకపోతే విద్యా విఘ్నాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా సరే ఏంటి పని, నువ్వు చేస్తున్న పని ఇంతేనా, ఇలాగైనా చేసేదని మీ సుపీరియర్ ఆఫీసరు లేదా ఎవరో ఒకళ్ళు మీ పై అధికారులు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. కష్టపడి పని పూర్తి చేసినా వాళ్ళ వల్లే ఏదో పని పూర్తి అయినట్టుగా మీ కష్టాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఇంత కష్టపడితే కనీసం అప్రిసియేషన్ కూడా లేదు నాకు అని చెప్పి మానసికంగా అలసిపోతూ ఉంటారు. రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమీ అనుకూలంగా లేదు. ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్య విషయంలో కొంత ఔషధ సేవ చేయవలసి రావచ్చు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి డాక్టర్లను కలిసి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వోద్యోగులకైతే అసలు మీకు ఎందుకు నేను ఉద్యోగం చేస్తున్నానా అనే అంత విరక్తి కలిగేటువంటి పరిస్థితులు. ట్రాన్స్ఫర్ ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ లేకపోయినా అడిషనల్ డ్యూటీలు పడతాయి. అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన మీరు పని చేయవలసి రావచ్చు. ఎంత కష్టపడి పని చేసినా ఎదుటి వ్యక్తులతోటి మీకు అప్రిసియేషన్ లభించకపోగా అసలు మీరు వచ్చేదో పాటు చేసినట్టుగా వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతి విషయంలోనూ కూడా అతి జాగ్రత్త మీకు మిమ్మల్ని రక్షిస్తుంది. మీ సహనం, మీ ఓర్పు ఎంత ఓర్పుగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో అంత తొందరగా మీరు బాగుపడతారు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా అవసరం. సోదర సోదరి వర్గాలతో కూడా వాదోపవాదాలు పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఇచ్చిన మాటల్లో ఏదో అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అన్నావు, లేకపోతే నా భార్యను అన్నావు, నా పిల్లల్ని అన్నావు అని చెప్పేసి వాళ్ళతోటి ఒత్తిడి పెరిగిపోవడం, సోదర సోదరి వర్గాలతోటి తగాదాలు రావడం, దీనివల్ల అదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితిలో కనపడుతున్నాయి. కాబట్టి నోరును అదుపులో పెట్టుకుంటూ ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది, నొప్పించక తానొవ్వక అనేటువంటి సూక్తిని పాటిస్తూ తప్పించుకు తిరిగితే చాలా మంచిది. తొందరపడి నిర్ణయాలు ఏమీ చేయకుండా నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుని విజయం సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త.